గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్లలో ఘనంగా సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహణ. పెద్దపల్లిలో ఆశా వర్కర్లకు సన్మానం. వారి సేవలు అమూల్యమన్న లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ సభ్యులు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వ్యాక్సిన్ కు పెరిగిన డిమాండ్. ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సీరం సంస్థ. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కు షాక్. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన ధర్మాసనం. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్లలో జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నర్సాగౌడ్ మాట్లాడుతూ ఆలయంలో నిత్య పూజలు, హోమాలు, బలిహరణం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పలువురు భక్తులతో పాటు ఆలయ పూజారి పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా సమేత రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రోక్తంగా ప్రతిరోజు హోమము, బలిహరణము, తర్వాత వేదమంత్ర ఉచ్చారణ చేత బ్రహ్మాండమైనటువంటి మనకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అయితే కరోనా కారణంగా చాలా మహమ్మారి వలన అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఊరేగింపులకు అనుమతి లేనందున దేవాలయంలోనే చాలా బ్రహ్మాండమైన పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారి గరుడ సేవ కార్యక్రమం కూడా చాలా వేదోక్తంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వీధుల్లో బ్రహ్మాండం ఊరేగింపుతోటి జనసమూహంతో సంచరించే మరి సీతారామచంద్రమూర్తి ఈ కరోనా నిబంధనల మేరకు ఇక్కడనే పురవీధిలో కొంత దూరము వారిని ఊరేగింపజేసి స్వామివారికి అభిముఖంగా ఏర్పాటు చేసి సామాజిక దూరాన్ని పాటిస్తూ మంగళారతులు అనేటువంటిది దూరం నుండి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు సహకరిస్తున్నారు. అదేవిధంగా కొబ్బరికాయలకు కొట్టడం అనేటువంటిది నిషేధించడం జరిగింది. సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనేటువంటి ఒక మంచి సామాజిక బాధ్యత కారణంగా సీతారామచంద్ర బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వకుండా సాంప్రదాయకంగా శాస్త్రోక్తంగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లను సన్మానించారు. అనంతరం డాక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో పాలితం గ్రామంలో కరోనా టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ అధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ ఫణీంద్ర బృందం సేవలు అమూల్యమన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి సంపత్రావు, ఉపాధ్యక్షులు రవీందర్, అనిల్ చారి, శ్రీధర్, జగన్నాథం, కృష్ణమాచారి పాల్గొన్నారు. రక్షణ అన్నది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలోకి వచ్చినప్పుడు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అన్ని శాఖల వారికి,
మరియు ఎన్జిఓస్ తరపున వచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారికి, అశోక్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు అడుగడుగున వీళ్ళ సపోర్ట్ అనేది చాలా ఎప్పటి నుంచో మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలప్పుడు వీళ్ళు ఇస్తున్న సపోర్ట్ చూసి మేము ఇంకా ముందుకు పోగలం అనే ఆత్మవిశ్వాసం మాకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం చాలా అమోఘమైంది. వీళ్ళు ప్రతి కార్యక్రమానికి ఎవరు ఎంత కష్టపడుతున్నారో గుర్తించి వాళ్ళని ఇంకా ప్రోత్సహించే విధంగా వీళ్ళు ముందుకెళ్ళడం జరగాలి. ఇట్లా సమాజంలో ఉపయోగపడి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధి పాటుపడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో మండలంలోని పాలితం గ్రామంలో ఇక్కడ రాగిరేడు పిహెచ్సి మరియు డాక్టర్ ఫణీంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ సభ్యులందరం వచ్చేసి ఇక్కడ వారు చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఈరోజు ఒక చిరు సత్కారం, వారి ఏఎన్ఎంస్ మరియు వారి ఆశా వర్కర్లు మరియు డాక్టర్స్, హెడ్ నర్స్ వీళ్ళందరూ ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి వారు నిరంతరం వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారు సేవ చేస్తూనే ఉన్నారు. సో దాన్ని గుర్తించి వారు ఇస్తున్న సేవలను గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున చిరు సత్కారం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడికి రావడం జరిగింది. సో వారందరికీ మేము శాలువతో సత్కరించి వారి యొక్క సేవలను కొనియాడడం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఇప్పుడున్న సెకండ్ వేవ్ పరంగా చూసుకున్నట్టయితే చాలా విజృంభిస్తుంది. దీన్ని అందరం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని మాస్క్ ధరించి అవసరం ఉంటే తప్ప ఇంటి బయటికి రాకుండా మనకు మనమే నియంత్రణ విధించుకొని మన పక్కవారికి కూడా ఎలాంటి హాని కలగకుండా మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్పై చాలామందికి అపోహలు ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో వ్యాక్సిన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల వరకు వ్యాక్సిన్లపై విముఖత కనబర్చిన ప్రజలు ఇప్పుడు వ్యాక్సిన్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరం ఇన్స్టిట్యూట్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను 300కే ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఈ ధర 400 కాగా 100 రూపాయలు తగ్గిస్తున్నట్టు సీరం వెల్లడించింది. తగ్గింపు ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై సీరం సంస్థ అధినేత అదర్ పూనావాలా ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేశారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, తన కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్లో ఆరోపించారు. ఈ పిటిషన్ను విచారణకు అర్హమైనదిగా భావించిన న్యాయస్థానం సీఎం జగన్ కు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై వచ్చే నెల 7న విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అంబర్పేట్ ముస్లిం శ్మశాన వాటికలో తగినంత స్థలం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని సిపిఐ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థలం కేటాయించకపోతే ఆందోళనకు దిగుతామని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కౌన్సిల్ సభ్యుడు షేక్ నదీం హెచ్చరించారు. స్థలం లేక ఒకే సమాధిలో 4 శవాలను పూడ్చాల్సి వస్తోందన్నారు. ఈ విషయమై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదన్నారు.
राइट जी, आपका नाम? मेरा नाम सैयद खदीर है। मैं सीपीआई पार्टी से सीनियर लीडर हूँ। जबकि जो है सो ये तकरीबन 15 साल से जो है सो लड़ाई चल रही कब्रस्तान के बारे में। जबकि जो है सो हर हुकूमत जब भी इलेक्शन आता सिर्फ लीडर जो है सो अपना सीट जीतने के लिए एक ऐसा मुद्दा बना लिए कब्रस्तान का। हर लीडर स्टेज पे चढ़ता एक ही बोलता, भाई इलेक्शन ख़त्म होते मैं जीत गया तो आप लोगों को कब्रस्तान की जगह दिलाता हूँ। जैसा इलेक्शन जीत जाता उसका काम निकल जाता तो उसके बाद में ना उन्हें दिखता और ना ही तो उस बारे में कुछ बात करता। अब देखने वाली बात यह है कि देखिए आपके एक खबर के बावजूद दूसरी खबर को जो है सो जगह नहीं रहने की वजह से, जबकि जो है सो कहीं 13 है तो कहीं 11 है, जो एक साथ 11 खबरें जो है सो लगे हुए हैं, जबकि बिल्कुल उसमें जगह नहीं रहने की वजह से कितना प्रॉब्लम हो रहा। और जबकि कोविड के टाइम पे पूरे ग्रेटर हैदराबाद जीएचएमसी के इलाके में अंबरपेट में जितना कोविड के जो है सो पेशेंट मरे हैं वो दूसरा कोई भी एरिया नहीं है। चाहे तो आप तारीख उठा के देख ले सकते हैं। मेरा नाम शेख नदीम है। मैं सीपीआई अंबरपेट इंचार्ज हूँ, कम्युनिस्ट पार्टी कॉन्स्टिट्यूंसी इंचार्ज हूँ। पिछले 10 सालों से 10-12 सालों से अंबरपेट में हर टाइम कहीं ना कहीं गवर्नमेंट को ये चीज़ बताना चाह रहे हैं कि अंबरपेट में कब्रस्तान की ज़मीन नहीं है, कब्रस्तान की ज़मीन को अलाटमेंट करना चाहिए। क्योंकि अंबरपेट खादिरबाग कब्रस्तान में इतनी परेशानियों का सामना उठाना पड़ रहा अंबरपेट की आवाम को, क्योंकि यहीं पैदा हुए यहीं बड़े हुए, मगर दफनाने के लिए कई मैयता बारकत से ले आ रहे, कई मैयता आउट ऑफ सिटी के बाहर कई कोई डिस्ट्रिक्टों को लेके चले जा रहे हैं, क्योंकि उनका ख़ानदानी अफराद नहीं है इधर। क्योंकि इधर का एक कब्रस्तान की जो कमेटी एक रूल निकाली कि भाई तुम्हारी अगर पुरानी खबर है तो आप लोग पुरानी खबर को खुद लीजिए, क्योंकि नई खबर के लिए कोई जगह नहीं है। बल्कि तो आप देखिए ये खादिरबाग कब्रस्तान के अंदर जब जो बाजुक एक खबर के बाद एक खबर के बीच में जो प्लेस रहती वो तक भी फुल हो गई, क्योंकि अब यहाँ लाइन से देखिए 13 खबरें हैं, 13 खबरें लाइन से जमा गई है। 26వ డివిజన్లో తన గెలుపు ఖాయమని స్వతంత్ర అభ్యర్థి కొరివి పరమేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను పలకరించానన్నారు. అభివృద్ధి కేవలం స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందన్నారు. ఈల గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి ఏమనగా ఈ 26వ డివిజన్లో అత్యంత మెజారిటీతో గెలవడం జరుగుతుంది. ఆల్రెడీ నాతో ఉన్న ప్రజలు కానీ నాతో ఉన్న స్థానిక పెద్ద మనుషులు కానీ అందరూ నాకు సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. నాతో ఉన్న నా దోస్తులు, నా సహోదరులు, అక్క చెల్లెలు అందరూ నువ్వు గెలుస్తావు తమ్ముడు అని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయనని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మా అన్న వాళ్ళు కానీ నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ ఇళ్ళలో పెరిగా, వీళ్ళే నన్ను ఎన్నుకొని ముందుండి నడిపించి నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు తమ్ముడు అని చెప్పి మా అన్న వాళ్ళే కానీ నా దోస్తులే కానీ నన్ను సహకరించారు. నువ్వు బాగుంటావు తమ్ముడు, నువ్వు రాజకీయాలలో నువ్వు నిలబడు, నీకు ఏం కాదు, మేము అందరం అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా నేను ఆల్రెడీ గెలిచాను, ఇంకా అత్యంత మెజారిటీతో గెలవడానికి కృషి చేస్తున్నాను అంతే. పోలింగ్ 30వ తారీఖు రోజు మా విజయం అనేది అందరి నోట్ల నుంచి అందరూ ఓటేసి గెలిపిస్తారు. విజయ్ గుర్తుకే మన ఓటు ముందుకి ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బోధన్ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే షకీల్ సందర్శించారు. ఆసుపత్రిలో వసతులు, వైద్య సేవలపై ఆరా తీశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో సేవలందిస్తున్న వైద్యులను, నర్సులను అభినందించారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు. హెల్త్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే ఫండ్లో సగం నిధులను ఆరోగ్యశ్రీకి మళ్లించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇక్కడి చాలా తీవ్రమైన పరిస్థితి, చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. బోధన్ హాస్పిటల్లో చేస్తున్న సేవలు చాలా హర్షణీయం. ఇక్కడున్న
డాక్టర్స్, సూపరింటెండెంట్ గారు, నర్సెస్, శానిటరీ స్టాఫ్ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. వారు తన సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు చాలా బ్రహ్మాండంగా, అంటే చాలామంది పేషెంట్స్కి అన్ని విధాలుగా మందులు ఇచ్చి, రెమెడీసివిర్ ఇంజెక్షన్లు కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా మందులు ఉంటే కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అన్ని మందులు ఇచ్చి చాలామందిని ఇక్కడ సేవ్ చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ కొరత, ఎటువంటి కొరత మా దగ్గర లేదు. అన్ని విధాలుగా సూపరింటెండెంట్ గారు చాలా కృషి చేసి మళ్ళా వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా వారు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ లేదు. మళ్ళా ప్రజలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 20 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే ఇప్పుడు ఒక 24 అవర్స్ లోపలనే దాన్ని పెంచి దాదాపు 80 బెడ్స్ చేస్తున్నాం. అంటే ఇంకొక 60 ఆక్సిజన్ బెడ్స్ ఇక్కడ అన్ని వర్క్స్ అయిపోయినాయి. ఒక నాజిల్ గురించి చూస్తున్నాం. ఆ ఆక్సిజన్ ఇవ్వడానికి ఒక నాజిల్ కావాలా. మళ్ళీ ఆ నాజిల్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే రేపు మార్నింగ్ వరకు తెప్పించి మళ్ళీ రేపు ఈవినింగ్ నుంచి ఆ 60 బెడ్స్ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. 80 బెడెడ్ హాస్పిటల్ అవుతుంది. మళ్ళా ఇక్కడ ఎన్ఐవి మెషిన్స్ కావాలి, నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ అంటారు. అలాగే ఒక ఏబీజీ మెషిన్ కావాలా. అలాగే బ్లడ్ టెస్ట్ చేయడానికి ఆ డైమర్ కానీ ఆ కోవిడ్ ప్రొఫైల్ చేయడానికి కొన్ని మిషన్లు అవసరం ఉంటాయి. ఆ మిషన్లు కూడా అంటే గవర్నమెంట్ నుంచి అయితే అంతా చెప్పినాం, వస్తున్నాయి. కొద్దిగా ఆలస్యమైనా సరే నేను సొంతంగా నా పర్సనల్ డబ్బుతోని, మా చైర్మన్ గారు కొద్ది సాయం చేస్తున్నారు, నేను మళ్ళీ మా బోధనలో ఉన్న కొంతమంది మళ్ళీ వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వీరి అందరు సహకారం తీసుకొని ఇమ్మీడియట్గా ఈ మిషనరీస్ కూడా అన్నీ కూడా మళ్ళీ ఈ నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్స్ కూడా స్టార్ట్ చేసి. నిజామాబాద్ పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మోస్రా గ్రామానికి చెందిన ఇట్లా మహేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన నిలేష్ భాయ్ డీటెయిల్స్ అవి తీసుకున్నావా? మోసరా పిల్లగాడి నేను వచ్చాడు ఇట్లా మహేష్ అంట లేచిండు ఆయన తిను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్లలో ఘనంగా సీతారామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహణ. పెద్దపల్లిలో ఆశా వర్కర్లకు సన్మానం. వారి సేవలు అమూల్యమన్న లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ సభ్యులు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వ్యాక్సిన్ కు పెరిగిన డిమాండ్. ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సీరం సంస్థ. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కు షాక్. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపిన ధర్మాసనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.